వాసవి జై వాసవి జై జై వాసవి. మేము ముళబాగలో శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు వాయనం గురించి తెలుసుకున్నాం. నమస్కారం. వాయనం గురించి తెలుసుకుందామా? శుభ కార్యాలయందు వ్రత ఉద్యాపనలయందు వాయనం ఇస్తారు కదా, ఎందుకని? అసలు ఈ వాయనం అంటే ఏమిటి? అందులో ఏ ఏ వస్తువులు ఉంటాయి? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి? దాన్ని ఇచ్చినందువల్ల మనకేమిటి ఫలం? తీసుకున్నందువల్ల వారికి ఏమిటి లాభం? దాన్ని ఎవరు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి? అలాగే ఇంకొకటి, అన్ని వస్తువులను కాక కొన్నింటిని మాత్రమే మంగళ ద్రవ్యాలని లక్ష్మీప్రదాలని అంటారు కదా, ఎందుకని? కాస్త అన్నింటిని వరుసగా చూద్దామా? అలాగైతే రండి. దీన్నే వాయనం అంటారు. ఇందులోని వస్తువులన్నీ మన నిత్యావసరాలకు కావాల్సినవే. మొదటగా ఈ చాటల గురించి చెప్పుకుందాం. మనది వ్యవసాయ ప్రధానమైన జీవనం కనుక ధాన్యాన్ని చెరగడానికి, చెత్త ఎత్తడానికి ఈ చాటలు చాలా అవసరం. అంతేకాక పూర్వం పిల్లలు పుట్టిన వెంటనే ఈ చాటలో పడుకోబెట్టేవారట. ఎందుకంటే నీవు చెత్తలాగా ఏపుగా పెరుగు, నీ జీవితంలో ధాన్యానికి ఏ కొరత లేక సమృద్ధిగా జీవించమని దీని అంతరార్థం. ఈ పసుపు మంగళ ద్రవ్యాలలో చాలా ప్రధానమైనది. ఇది గౌరీ స్వరూపం. ఈ ఆయుర్వేదంలో కూడా ఈ పసుపుకి చాలా ప్రశస్తి ఉంది. దీని కాలభాగంలో ధరించడం వలన అక్కడ ఉన్న జ్ఞాననేత్ర ముత్తైతనమై అంతర్దృష్టి కలుగుతుంది. పూలు ఇది లేనిది ఏ పూజ, పెళ్లి, శుభకార్యం ఏదీ జరగదు. అంతేకాకుండా స్త్రీలు ధరించడం వల్ల వాళ్ళ అందము రెట్టింపు అవుతుంది. తర్వాత సువాసనకి మనస్సు ఆహ్లాదభరితమవుతుంది. సనాతన ధర్మం ప్రకారం ఏ మహిళ అయితే ఈ గాజులను ధరిస్తుందో వారి ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. ఈ గాజు నుంచి వచ్చే శబ్దం వలన మనలో అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. ఈ గాజుల రాపిడి వలన మనలో రక్త ప్రసరణ శుద్ధిగా జరుగుతుంది. ఇవి నల్ల పూసలు. పెళ్ళైన ప్రతి స్త్రీకి మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన ప్రతి స్త్రీకి మాంగళ్యం ఎంత ముఖ్యమో ఈ నల్ల పూసలు కూడా అంతే ముఖ్యం. కనుకనే సుమంగళులు వీటిని మెడలో తప్పక ధరించి ఉంటారు. ముత్యాలు, పగడాలు వీటిని ధరించి స్నానం చేసేటప్పుడు వీటి మీద నుంచి మన శరీరం మీద నీళ్లు పడతాయి కాబట్టి తద్వారా మనకి ఆరోగ్యం లభిస్తుంది. కనుకనే మాంగళ్యం జతనే ముత్యాలు, పగడాలు ధరించి ఉంటారు. ఈ మాంగళ్యం లక్ష్మీప్రదం, శుభప్రదం, సౌభాగ్యానికి చిహ్నం. ఇది ఎప్పుడు మన గుండెల మీదే ఉంటుంది. ఎందుకంటే నీ అత్తమామలను, భర్త, పిల్లలను, ఇంటిని, ఇంటిల్లి పాదిని నీ గుండెలో పెట్టుకుని చూసుకోమని. అలాగే ఈ గిన్నె బొట్టు, తట్టబొట్టు ఏమిటంటే నీ ఇంటి విషయాలను గిన్నెలో పెట్టి మూత పెట్టినట్లు రహస్యంగా ఉంచమని దీని అంతరార్థం. మెట్టెలు. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ మెట్టెలు వేసుకోవడం వల్ల కాలి బటన్ వేలు నుంచి గర్భకోశం వరకు ఉంటే విశేషమైన నరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఆడవాళ్ళలో వచ్చే ఋతు సమస్యలు నివారణ అవుతాయి. తమలపాకులు 5. దీన్ని దానం చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. దీన్ని సేవించడం వల్ల ఆరోగ్యం, జీర్ణశక్తి పెరుగుతుంది. పసుపు కొమ్మలు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అనారోగ్యం పోగొడుతుంది, సౌందర్యం ఇస్తుంది. ఒక్కలు ఏ పూజలోనైనా గణేశుని ప్రతిరూపంగా ఈ ఒక్కల్ని పూజిస్తారు. ఇవన్నీ 5 ఇవ్వడంలో అర్థం ఏమంటే 5 అంటే పంచభూతాలకు, పంచతత్వాలకు, పంచేంద్రియాలకు ప్రతీక. చెవుతమ్మలకు రంధ్రాలు పెట్టి దానిలో బరువు పెడితే జ్ఞాపశక్తి వృద్ధి అవుతుంది. అలాగే పూర్వకాలంలో అది పెట్టుకునేకి బంగారు పెట్టుకునే స్తోమత లేకుండా ఉండేవాళ్ళు ఈ ఆకును పెట్టుకొని చెవులు పెట్టుకుంటే దానివల్ల దానికి చెవులాకు అని పేరు వచ్చింది. రాను రాను చవ్వాకుగా మారింది. అద్దము, దువ్వెన. అద్దము లక్ష్మీ స్వరూపము. మన నిజమైన అందాన్ని మనకు తెలియజేస్తుంది. దువ్వెన మన సంప్రదాయం ప్రకారము తల వెంట్రుకలు విరబోసుకొని స్త్రీలు తిరగరాదు. దానివల్ల దువ్వెనతో తల దూకొని వెంట్రుకలు జడ వేసుకోవడానికి తోడ్పడుతుంది. కాటుక. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదా, అయితే నయనానికి ఇది ప్రధానం. ఇది కళ్ళకు అందాన్ని, కాంతిని కూడా కలిగిస్తుంది. పత్తి దీని వస్త్రం అంటారు. చీరా జాతికి ఇది ప్రతిరూపం. చూశారు కదా వీటి అద్భుతమైన ఉపయోగాలు.
కనుకనే వీటిని లక్ష్మీప్రదాలని మంగళ ద్రవ్యాలని అన్నారు మన పెద్దలు. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఈ వాయనంలో ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ అలంకార ప్రాయాలైతే ఇప్పుడు చెప్పబోయేవి మన ఆకలిని తీర్చి ఆరోగ్యాన్ని వృద్ధిపరుస్తాయి. రండి. బియ్యం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం తినందే మనిషి జీవించలేదు. కనుక సకల జీవకోటికి ఇది చాలా ముఖ్యమైనది. కందిబేళ్ళలో పుట్టి అన్నం తినలేదు కదా, దీంతో పప్పు చేసి అన్నం జతపరిచి తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి వస్తుంది. పెసరబ్యాళ్ళు. దీన్ని వడపప్పు చేసి తినడం వల్ల శరీరాన్ని శాంతపరుస్తుంది. అందుకే ప్రతి పూజలోనూ పండుగలోనూ తప్పక ఉపయోగిస్తారు. రవ్వ. ఇది ఉదయం ఉపహారాలకు మరియు తీపి పదార్థాలకు ఉపయోగిస్తారు. ముద్దబ్యాళ్ళు. ఇది నరాలను ఇనుములాగా శక్తివంతం చేస్తుంది. అందుకే మన పెద్దలు తింటే పాయసం తినాలి, తింటే కార్లే తినాలి అన్నారు. శనగబ్యాళ్ళు. ఇది వంటకాలలో రుచిని, శక్తిని పెంచడంలో ఉద్దిబ్యాళ్ళకి ఏం తీసుకో. ఇది బెల్లం. బెల్లం పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా తీపి ఇష్టపడతారు. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. టెంకాయ. ఈ టెంకాయ అనేది ఏ పూజ లేదు, వంట లేదు. దీన్ని నీళ్లు అతివేడిని తెగిస్తుంది. కొబ్బరి వంటల రుచిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ద్రాక్ష శరీరానికి శాంతపరుస్తుంది. జీడిపప్పు దేహానికి పుష్టినిస్తుంది. ఖర్జూరం, దీని అమృత ఫలం అంటారు. దీనిలో అన్ని సుగుణాలున్నాయన్నమాట. ఇక బాదామి గుండెకి కంటికి బలాన్ని ఇస్తుంది. కలకండ ఆయుర్వేదంలో అన్ని ఔషధాలతో జతపరుస్తారు. అంత ప్రముఖమైనన్నమాట. ఇవి ఫ్రూట్స్. ఆరోగ్యం ఈ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యాన్ని, బలాన్ని, రుచిని ఇవ్వడంలో ఈ పండ్లకే ప్రధాన స్థానం. తెలిసింది కదా ఇందులో ఏ ఏ వస్తువులు ఉంటాయో, అవి ఎందుకు ఉపయోగపడతాయో. అందుకే సుమంగళులు వ్రత ఉద్యాపనలయందు, శుభకార్యాలయందు తమ ఆడబిడ్డలను, ముత్తైదువులను గౌరీ స్వరూపంగా భావించి ఈ వాయనం ఇచ్చుకునే ఆచారం మన పెద్దలు పెట్టారు. అయితే ఒక చాటలో ఇన్ని వస్తువులను ఉంచి మరొక చాట ఎందుకు మూసి పెట్టి ఇవ్వడం ఎందుకంటే, మనం ఏం దానం చేసినా అది గుప్తంగా ఉండాలని దీని అంతరార్థం. అయితే ఈ ఆలస్యం ఎందుకు, మనం కూడా వాయనం ఇచ్చుకుందాం రండి. ఈ పసుపు దారం వాయన గౌరవకు కంట చూపారు. ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటేనమ్మా పావనం. ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటేనే పావనం. ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే పావనం. ఇప్పుడు ఈ వాయనం తీసుకున్న వారు అందులోని వస్తువులను వాడటం వల్ల వారి ఆకలి తీరి, అందం పెరిగి, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అప్పుడు వారి ఆత్మ తృప్తి చెందుతుంది. తద్వారా ఇచ్చిన వారికి అష్టైశ్వర్యాలు కలిగి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. కనుక ముందు తరాల వారు కూడా ఈ ఆచారం పాటించాలని నా మనవి. శుభం. జై శ్రీరామ్.